నమస్తే. హెచ్సియుకి సంబంధించి 400 ఎకరాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది చాలా వివాదాస్పదంగా మారుతూ ఉన్నది రోజు రోజుకు. ఈరోజు కూడా ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు ఒక పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా మా భూములు మాకు కావాలి యూనివర్సిటీకి అని చెప్పి హెచ్సియు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ బైఠాయింపు కూడా చేశారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా లాక్కెళ్ళిన పరిస్థితి చూసినాం మనం ఇంతసేపు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా కనీసం వాళ్ళకు అమ్మాయిలకు ఎట్లా ఉండదు, ఎట్లా తీసుకుపోవాలి, ఏంది అనేది నైతిక విలువలు కూడా కోల్పోయి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ మరీ దారుణంగా వాళ్ళని గుంజుకపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉన్నది మనకు కళ్ళకు కట్టినట్టు. ఎందుకు ఇంత మరీ ఇంత అంటే వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికి కూడా ఏదైతే దీనికి సంబంధించి నిన్ననే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆగకుండా చెట్లు నరికేయడం అనేది కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. నైట్ నిన్న ఏదైతే తీర్పు ఇచ్చినటువంటి కోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కూడా మొత్తం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే రీతిలో కూడా చెట్లను నరికేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు ఖచ్చితంగా మేము దీన్ని అడ్డుకుంటాం, రాజ్భవన్ కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. దీంతోపాటు వాళ్ళని ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసు వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ బైఠాయింపు చేయడం జరిగింది. వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకటే వ్యాన్లో అమ్మాయిలని అబ్బాయిలని ఒకటే వ్యాన్లో తీసుకెళ్లిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఒక నార్మల్ ఒక లేడీ కానిస్టేబుల్ జెంట్సా అనేది చూడకుండా కూడా వాళ్ళని తీసుకెళ్లిన పరిస్థితి, ఎక్కించిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇంకా అంటే కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా దీన్ని అయితే కొనసాగిస్తూనే ఉన్నదని చెప్పుకోవచ్చు. లోపల ఇంకా ఎలాంటి స్టే దీనికి సంబంధించి ఇంకా వాదనలు ఈరోజు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తెలంగాణ ఏబీవీపీ రోజు హెచ్సియు విద్యార్థులకు సహకరిస్తుంది. ఈ రోజు తెలంగాణలో ఈ యొక్క నిర్ణయం వెనుక తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలకు తెరదీస్తుందని, వీలైతే సెక్రటేరియట్ ప్రగతి భవన్ ముట్టడిస్తుందని చలో హెచ్సియు ఆధ్వర్యంగా ఏబీవీపీ పిలుపునిస్తుంది. ఈ రోజు ఈ యొక్క చెట్లు 400 ఎకరాల చెట్లు ఈ జింకలు లేవంటారు, నక్కలు అంటారు. జింకలు లేకపోతే విద్యార్థులందరూ రోజు చూస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి రోజు వచ్చి చూస్తుండా? రేవంత్ రెడ్డి చూస్తుండా ఈ యొక్క ల్యాండ్లలో జింకలు కాదు గుంట నక్కలు అంటుండు. ఎవరు గుంట నక్కలు? విద్యార్థుల. ఈ రోజు యావత్ విద్యార్థులు ఒక మేకమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. ఈ యొక్క నిర్ణయాన్ని వెంట తీసుకోకపోతే అనేక ఉద్యమాలు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎలా చేసిందో ఈ రోజు హెచ్సియు విద్యార్థులు హెచ్సియుల భూముల కోసం ఏబీవీపీ సహకరించి అనేక ఉద్యమాలకు దారితీస్తుందని యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వం ఈ యొక్క యూనివర్సిటీ భూములకు ఏ ఒక్క అడుగు పెట్టమని చెప్పేసి ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తేనే ఆందోళన ఆగుతాయి. కాబట్టి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఈ యొక్క ఉద్యమాన్ని వృద్ధి చేస్తామని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నారో అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇచ్చిన పొలాలు లాక్కోవడం ఇందిరమ్మ రాజ్యమా? ఈ రోజు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు లాక్కో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇండ్లు ఇందిరమ్మ గ్రామాలలో లాక్కో అని చెప్పేసి ఏబీవీ డిమాండ్ చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి పక్షుల అరుపులు కూడా ఇవన్నీ కేవలం కల్పితాలే. ఈ రోజు రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, ఏ ఒక్క నక్కలు లేవు, ఈ రోజు పులు లేవు, జింకలు లేవు, నెమలి లేవు అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీకు స్వయానం కనిపిస్తలేదా? మీడియా ముందు పెట్టి కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? మీ కళ్ళ ఈ రోజు ఎడిట్ కాదు, మీ అధికారులను తక్షణమే ఈ యొక్క యూనివర్సిటీ అధికారులను తనిఖీ చేయమని చెప్పేసి మీకు లైవ్ లో దొరుకుతామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. లేదు, గతంలో ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీని లాక్కోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ భూములను లాక్కోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ పొలాలను లాక్కోవడం జరుగుతుంది. అందుకనే రేవంత్ రెడ్డి నీ యొక్క తీరు మారకపోతే రానున్న ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది. ఈ యొక్క మా తీరు మారకపోతే రాష్ట్ర
వ్యాప్తంగా నీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి అధికారులు ఉన్నారో గ్రామాన వాడల అడ్డుకుంటామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. బ్రదర్ చెప్పండి, ఇప్పటికీ అంటే ఆ పక్షుల అరుపులు కానీ ఇవన్నీ ఎడిట్ చేసి పెట్టిరు, ఇవంతా ఫేక్ అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీన్ని? అయితే ఇదైతే గవర్నమెంట్ యూనివర్సిటీ భూములను లాక్కోవడము అఖిల భారత విద్యార్థి పరిషత్ అయితే ఖండిస్తుంది. కావున ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున ఇక్కడ విద్యార్థులను అందరినీ కూడా లాక్కెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది ప్రభుత్వం. వీళ్ళని మనుషుల్లాగా కాకుండా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అక్కడ అమ్మాయిల పరిస్థితి చూడొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఇట్లా గుంజుకపోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా వీళ్ళ తీరు చూడొచ్చు. వాళ్ళు అమ్మాయిలను కూడా వాళ్ళ డ్రెస్సులు వాళ్ళని అసలు ఏం చూడకుండా అట్లా కాళ్ళు చేతులు బట్టి లాక్కెళ్ళిన పరిస్థితి చూడొచ్చు. ఇంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత దారుణం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత దమనకాండ చేస్తూ ఉన్నది ప్రభుత్వం అర్థం కావట్లేదు. అంతా అమ్మాయిలని కూడా చూడకుండా వాళ్ళని మరీ కిరాతకంగా ఇట్లా లాక్కెళ్ళడం అనేది ఇది పద్ధతి కాదనుకోవచ్చు. ప్రభుత్వానికి నిజంగా ఇది సమంజసం కాదు. ఆడపిల్ల ఉందా మధ్య వచ్చిన కొత్తలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు ఇప్పుడు ఈ హైటెక్ సిటీలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన ఈ ప్రభుత్వం కన్నుపడ్డది. వచ్చి డెవలప్మెంట్ చేస్తా, మార్పు చేస్తా అని చెప్పి వచ్చిన గవర్నమెంట్ ఈరోజు మార్పు వాళ్ళు తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే పుంజుకుంటుంది. మర్యాదగా ఇచ్చిన భూమిని వెనక్కి యూనివర్సిటీకి అప్పగించిందా సరే, లేకపోతే నా రాజ్భవన్ అయినా సరే కొడంగల్లో నన్ను ఇంటినైనా ముట్టడిస్తామని చెప్తున్నా. అసలు ఒక గుంట కూడా ప్రభుత్వానికి సంబంధం లేదా? ఏంటన్నా ఒక గుంట కూడా సంబంధం లేదా? నీకేం సంబంధం? ఇది ఇందిరాగాంధీ ఇచ్చింది, పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు పెట్టి మరి మాకు ఇది వచ్చింది. ఇది అమ్మాయిలను గుంజుకపోతున్నారు కదా, సిగ్గులేని ప్రభుత్వం. అమ్మాయిలను బట్టలు లేకుండా గుంజుకపోతే చెప్పుకుంటే ఆడవాళ్ళకి కనీసం న్యాయంగా రెస్పెక్ట్ ఇవ్వలేని ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఎమర్జెన్సీ రాజ్యం.